ఈ మతిమరుపు తలనొప్పి ఏమన్నా కనెక్షన్ ఉందా, లేకపోతే ఈ మతిమరుపుని అసలు ఎందుకు వస్తుంది, ఎలా తీసేయచ్చు? మతిమరుపు అనేది దానికి కూడా కారణాలు చాలా ఉంటాయండి. ఓకే, కొంచెంమంది యంగ్ వాళ్ళలో మతిమరుపు వచ్చింది అనుకోండి. సో కొన్ని రకాల కండిషన్స్ అవి. ఓకే, అది థైరాయిడ్ కానివ్వండి, B12 కానివ్వండి. ఓకే, వాళ్ళు వాడే కొన్ని డ్రగ్స్ వల్ల కూడా, ఓకే, ఆల్కహాల్, కొన్ని అడిక్షన్స్ వల్ల కూడా మతిమరుపు అనేది వస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ స్ట్రెస్ కూడా ఉంటుంది. అట్లా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా ఫోకస్ చేయరు. సో ఫోకస్ చేయకపోతే వాళ్ళకు రిమెంబరింగ్ పవర్ అనేది కొంచెం తగ్గుతుంటుంది. మతిమరుపుకు హెడేక్కు రిలేషన్ ఓన్లీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొంచెంమందికి తలలో ట్యూమర్స్ ఉంటాయి, తర్వాత బ్లడ్ క్లాట్ అవుతుంటుంది. సో దానివల్ల వాళ్ళు ఆ టైంలో మర్చిపోతుంటారు జరిగిన విషయాలు. తర్వాత వాటితో పాటుగా బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం వల్ల హెడేక్ కూడా వస్తుంటుంది. అట్లా మనకు మతిమరుపు వస్తుంది, హెడేక్ వస్తుంది అంటే అది చాలా ఇంపార్టెంట్ కండిషన్. మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి స్కానింగ్ తీపిస్తే దానికి గల కారణం అనేది తెలిసిపోతుంది. ఓకే, బట్ జనరల్గా మతిమరుపు అనేది మనం ఏజ్డ్ వాళ్ళలో చూస్తుంటాం, అంటే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళలో చూస్తుంటాం. ఓకే, అది దానికి ప్రధానంగా మనం మతిమరుపులో మెయిన్ టైప్ ఏంటంటే ఆల్జీమర్స్ డిసీజ్ అంటాం. మెయిన్ ఏంటంటే వాళ్ళు మర్చిపోతుంటారు. మర్చిపోవడం కూడా రీసెంట్గా, అంటే ఇప్పుడు తిన్నది కానీ, ఇప్పుడు ఎవరైనా కలిసింది కానివ్వండి, తర్వాత తను తిన్నడా లేదా, స్నానం చేసిందా లేదా, ఓకే, ఎవరిని మీట్ అయ్యిండు, అది ఇమ్మీడియట్గా అంటే ఈ ఫ్యూ అవర్స్లో జరిగిన విషయాలు అనేది వాళ్ళు మర్చిపోతుంటారు. లాంగ్ టర్మ్ గుర్తుంటాయి వాళ్ళకు. తర్వాత స్లోగా అది పెరుగుతుంటుంది. వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోతుంటుంది, దేని మీద ఫోకస్ ఉండదు ప్రాపర్గా. తర్వాత వాళ్ళు చేసే రెగ్యులర్ హ్యాబిట్స్ని కూడా వాళ్ళు అక్కడ నుంచి విత్డ్రాల్ అయిపోతుంటారు. సో దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది. కొంచెంమందికి పేపర్ చదవడము, న్యూస్ చూడడము, ఇవి హ్యాబిట్స్ ఉంటుంది. ఆ హ్యాబిట్స్ తగ్గిపోతుంటుంది. తర్వాత నలుగురిలో వెళ్ళి కలవడం తగ్గిపోతుంటుంది. ఓకే, తర్వాత క్యాలిక్యులేషన్స్ అవి తగ్గిపోతుంటుంది. సో దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, బయటికి వెళ్ళాలనిపోయేది, ఒకటే దగ్గర కూర్చుంటుంటారు. సో అట్లా వాళ్ళ యాక్టివిటీస్ అన్ని తగ్గిపోయి తర్వాత వాళ్ళు తన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని మర్చిపోతుంటారు. తర్వాత వాళ్ళ ఈవెన్ ఇన్నర్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మర్చిపోతుంటారు. లాస్ట్ స్టేజ్లో వాళ్ళ పేరు కూడా వాళ్ళు మర్చిపోతుంటారు. అంటే స్టేజెస్ వైజ్గా అది స్లోగా పెరుగుతూ ఉంటుంది. అది దాదాపు 7 నుంచి 10 ఇయర్స్ వరకు పెరుగుతుంటుంది. ఆ తర్వాత బాడీ మొత్తం వీక్ అయిపోయి, బెడ్ రిడెన్ అయిపోయి, అక్కడ నుంచి యాస్పిరేషన్ అయిపోయి లైఫ్ రిస్క్ అనేది ఉంటుంది. అదే చిన్నపిల్లల్లో వచ్చింది అనుకోండి, చిన్నపిల్లల రావడానికి ఇన్ఫెక్షన్స్ రీజన్ ఉంటుంది. తర్వాత బ్రెయిన్లో ఏదైనా క్లాట్ కానీ, ఏదైనా బ్లీడ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకు చిన్నపిల్ల వచ్చిందంటే మనం డెఫినెట్గా బ్రెయిన్ స్కాన్ తీసుకొని ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు ట్రీటబుల్, వీ కెన్ ట్రీట్ ఇట్ అట్లా. సో మనకు ఫస్ట్ కూడా ఎప్పుడైనా మెమరీ ప్రాబ్లం వచ్చిందంటే మనం ట్రీట్ చేయగలుగుతాం లేదనేది కొన్ని కండిషన్స్ వల్ల మనకు తెలిసిపోతాయి. సో దానికి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్స్లో మనకు ఈ ప్రాబ్లం నుంచి వచ్చిందంటే దాన్ని ట్రీట్ చేస్తే ఆ మెమరీ అనేది కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ ఓల్డ్ ఏజ్ నుంచి వచ్చింది అనుకోండి, సో అది ట్రీట్మెంట్ అవ్వదు. ఆల్జీమర్స్ దానికి ట్రీట్మెంట్ లేదు. కొంతవరకు మనం ఆ తీవ్రతను తగ్గించవచ్చు. కొన్ని మెడికేషన్స్ వల్ల మనం మెమరీ ప్రాబ్లం అనేది కొంత ఇంప్రూవ్ చేసుకొని ఆ ప్రోగ్రెషన్ అనేది డిలే చేస్తాం. అట్లా తర్వాత ఇంకా కొన్ని మెథడ్స్ నుంచి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఇంప్రూవ్ చేస్తాం. అట్లా అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనుకోండి. సో ఇప్పుడు వాళ్ళకు మర్చిపోతుంటారు. సో మర్చిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడంటే అక్కడ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు యూరిన్ పోసేది కూడా వాళ్ళకి తెలియదు అన్నట్టు, కంట్రోల్లో ఉండదు. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిపోయాలని కూడా వాళ్ళు మర్చిపోతుంటారు. కాబట్టి ఎక్కడక్కడ చేసేస్తూ ఉంటారు, ప్రాపర్గా బట్టలు వేసుకోరు. సో వాళ్ళు కంపల్సరీ ఒక కేర్ టేకర్ కానివ్వండి, తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ పక్కన ఉండి వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. అట్లా సో వాళ్ళని బయటకు తీసుకెళ్తుండాలా, మాట్లాడిపిస్తుండాలా, కొత్త ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్తుండాలి, ఆ ప్లేసెస్కి అలవాటు చేపిస్తుండాలి. బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏదో ఒక దానికి ఎంగేజ్ చేస్తుండాలి. ఫ్రీగా ఉందనుకోండి బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోతుంది, వాళ్ళ యాక్టివిటీ కూడా తగ్గిపోయి ఇంకా మెమరీ ప్రాబ్లం అనేది ఇంకా పెరుగుతుంటాయి. సో అందుకని వాళ్ళు కొత్త ప్లేసెస్కి వెళ్ళి కొత్త పరిచయాలు చేపిస్తూ కొత్త హ్యాబిట్స్ని అనేది వాళ్ళకి అలవాటు చేస్తుండాలి. వాళ్ళకి మ్యూజిక్ అలవాటు చేస్తుండాలి. పిల్లలకు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళకు క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, ఏదో ఒక యాక్టివిటీస్ అనేది చేస్తుంటే బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది, షార్ప్గా ఉండి మెమరీ ప్రాబ్లం అనేది పెరగకుండా ఉంటుంది.